అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు మీకు తిరిగేలేదు. అంటే సుమన్ గారికి అని కాదు, బీఆర్ఎస్ నేతలంతా తిరుగు లేకుండా ఉన్నారు. ఇప్పుడు అందరికీ కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. అంటే ఉద్యమ సమయం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మా మీద ఒత్తిడి ఉంది, ఇబ్బందులు అవుతున్నాయి అని కొంతమంది నాయకులు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా 14-15 ఏళ్ళు పోరాటం చేశారు, రాష్ట్రాన్ని తెచ్చారు. వారికి కనీసం గౌరవం ఇయ్యరు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వారి మీద కమిషన్లు. కేటీఆర్ గారు అంత అద్భుతంగా హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి మున్సిపల్ శాఖ మంత్రిగా వివిధ మున్సిపాలిటీల అభివృద్ధికి కానీ, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికి కానీ, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి వారు అంతా కృషి చేశారు. వారి మీద ఫార్ములా ఈ కేసులు. హరీష్ అన్న ఇరిగేషన్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అంత పనిచేస్తే ఆయన మీద సిట్టులు, ఆయన మీద కేసులు. సో ఒక రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు. ఇక జిల్లాలోనైతే సర్వసాధారణం ఎమ్మెల్యేల మీద ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి కేసులు. తప్పులు 10 ఏళ్లలో చేసిన తప్పులకు శిక్ష తప్పదు, దానికి విచారణలు జరుగుతాయి, చట్ట ప్రకారం ముందుకెళ్తాం. ఒకవేళ కక్షనే మాకు టార్గెట్ అయితే మొత్తం మంది ఇప్పటికే జైలు ఉంటారు కదా వాళ్ళు అనేది కాంగ్రెస్ నేతల వెర్షన్. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఓట్లేసింది కేసీఆర్ గారిని జైల్లో పెడతాం, హరీష్ రావు గారిని జైల్లో పెడతాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, బాలకసుమన్ను జైల్లో పెడతాం, మాకు ఓట్లు వేయరని వీళ్ళు ఓట్లు వేయించుకోలే. వీళ్ళు ఓట్లు వేయించుకున్నది 6 గ్యారంటీలు అమలు చేస్తాం, తర్వాత 420 హామీలు అమలు చేస్తాం, చేవేలలో SC/ST డిక్లరేషను, కామారెడ్డిలో BC డిక్లరేషను, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషను, వరంగల్లో రైతు డిక్లరేషను. వీళ్ళ ముఖాలను ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మారని సిద్ధరామయ్య గారిని, ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పిస్తే జనాలు ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే వీళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి మా మీద కక్ష సాధింపు వ్యవహార శైలితో ముందుకు పోతా ఉన్నారు. అది నేను తప్పు అంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఓటమికి గత ఎన్నికల్లో కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలే కారణమా? మీ తప్పులు ఏం లేవా? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు కానీ, మీకు అహంకారం వచ్చిందనే ప్రచారం కానీ, లేదంటే అవినీతిలో కూరుకుపోయారనే కాళేశ్వరం, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతి కానీ ఇవి పనిచేయలేదా ఎన్నికల్లో? కళ్యాణ్ గారు 3 జరిగినాయి నేను చెప్తాను. ఒకటి, మా మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏం జరిగింది, మా మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. 2. మూడోది, కొన్ని రాజకీయ సమీకరణాలు, కొన్ని పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడానికి కలిసి వచ్చినాయి. విపరీతమైన దుష్ప్రచారం ఇదేది డైరెక్ట్గా పిన్ పాయింట్గా ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క ఎమ్మెల్యే మీద, నా దగ్గర బాలకసుమన్ ఇసుక దందా, ఇంకో ఎమ్మెల్యే దగ్గర ఇంకోటి, ఒక మంత్రి దగ్గర ఒకటి, ఇట్లా పిన్ పాయింటెడ్గా ఎవరెవరి దగ్గర ఏమేం చేయాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ పోయారు. నెంబర్ 1. నెంబర్ 2, అవినీతి ఆరోపణలు. మొత్తం ప్రాజెక్టు వ్యయమే కాళేశ్వరంది 1,00,000 కోట్లు కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అనే దాన్ని అది చేశారు. దానికి అదే సరిగ్గా ఎన్నికల సందర్భంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వల్ల దాంతో కొంత నమ్మడానికి అవకాశం, కొంత దానివల్ల ఒక జనాల్లో అరే ఇదేందో అనేటటువంటిది ఒకటి వచ్చింది. అంతకుముందు సంవత్సరం 2022-21 ఆ సంవత్సరంలో 28 లక్షల క్యూసెక్ల వరద, 24 లక్షల క్యూసెక్ల వరద ప్రాణహితలో గోదావరిలో వచ్చినా కూడా ఏం కాలే మేడిగడ్డ బ్యారేజ్కి. మాకు ఇప్పటికీ అనుమానం, వీళ్ళే బాంబులు పెట్టి ఏమైనా చేసి ఉంటారా, వీళ్ళు ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళతోనో లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళతోనో బాంబులు అధికారంలో మీరే కదా ఉంది. అప్పుడు ఎలక్షన్ జోన్కి వచ్చేస్తాం కదా, ఎలక్షన్ జోన్కి వచ్చేస్తాం, ముఖ్యమంత్రిగా ఉంటారు కదా కేసీఆర్ గారు ఉన్నారు. అప్పటికి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయబడ్డది. ఇక్కడ ఏం జరిగింది ఏందనేది విచారణ జరగాలనేటటువంటిది. వినండి, మేము ఎలక్షన్ వాతావరణంలోకి వచ్చేసినాం, ఎలక్షన్ మీద ఫోకస్ చేసినాం. దాని తర్వాత ఏమైపోయింది, ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని పట్టించుకోలేదు. నిజంగా మేము వచ్చి ఉంటే దాంట్లో ఏం జరిగింది అనేది వెలికి తీసేవాళ్ళం. డెఫినెట్ గా రేపైనా మేము వచ్చిన తర్వాత అక్కడ మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఏం జరిగింది అనేటటువంటి ఫ్యాక్ట్స్ ఇప్పటికి బలంగా నమ్ముతున్నాం. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మొన్న మమ్మల్ని ఓడగొట్టారు తప్ప, ఎందుకంటే వీళ్ళు మా మీద అవినీతి ఆరోపణలు చేశారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ లో పనిచేసుకొని కావాల్సుకొని మమ్మల్ని ఓడగొట్టినారు. నిన్న మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని కలిశారు, హరీష్ రావు గారిని కలిశారు, కేసీఆర్ దగ్గర కూడా కలిసి వచ్చినట్టున్నారు. ఏంటి వాళ్ళ రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏమన్నారు కేసీఆర్ గారు? ప్రధానంగా కేసీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రకంగా అన్యాయంగా నేను జైల్లో పెట్టిరు. సరే, ఇక ఇటువంటివన్నీ మనం ఫేస్ చేయాలి, అధైర్యపడకు, గట్టిగా ఉండు, పార్టీ మొత్తం నీ వెంటున్నదని వారు అభయం ఇచ్చారు. అప్పట్లో మీ మీద ఉన్న కేసులు, మీ పైన పడ్డ లాఠీ దెబ్బలు, అవి ఓట్ల రూపంలో మారాయి, సానుభూతి రూపంలో మారాయి, మిమ్మల్ని ఎంపీని చేశాయి ఏకంగా. ఆ తర్వాత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు. ఇప్పుడు కూడా ఈ కేసులు ఎదుర్కోవడానికి రెడీ అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్లో ఇంకా ప్రమోట్ అవ్వడానికి మంత్రో, ముఖ్యమంత్రి ఏకంగా అవడానికి అవకాశం ఏమైనా ఉందా? నాకు అటువంటి కోరికలు ఏం లేవు. వాస్తవానికి మొన్నటి జరిగినటువంటి సంఘటన అది అనుకోకుండా జరిగింది. నిజానికి హుందాగా నేను చెన్నూరులో ప్రజా తీర్పును గౌరవిస్తున్న 18లో కాంగ్రెస్కు 11 వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ అవుతారని నేను ఎట్లయితే చెప్పినో,
వివేక్ గారు మంత్రి గారు కూడా కేతన్పల్లిలో 22లో వాళ్ళకి 14 వచ్చినాయి, మాకు 7 వచ్చినాయి కాంగ్రెస్, కాబట్టి వాళ్ళే అవుతారని హుందా గారు చెప్పుంటే అసలు ఇష్యూ లేదు. విషయం ఉండదు.